పోదాం పా అన్న ఇక మనం కూడా. ఈ ఇంతున్నది కదా తాగేసి పోదాం ఇక. ఏం తాగుడన్నా అది. నీకేం తెలుసురా తాగులున్నద సుఖం ఎల్లున్నది. చూడు ఎంత మంచిగా ఉన్నదో. పోదాం పైగా. ఏమైంది వదినా? ఎన్ని రోజులని ఇట్లా ఇచ్చుకుంటుంటావు? ఆ పట్నం ముఖాన పోతే నువ్వో పని అన్నో పని చేసుకొని బతకొచ్చు కదా వదినా. అన్న నన్ను నొక్కేరాదు వదినా. చెప్తే వినట్లేదు కదా పప్పి. ఏదో ఒక విధంగా ఒప్పించి చూడరాదు వదినా. ఈరోజు చూడాలి, ఇంకా అస్సలు వినట్లేదు. వెళ్దాం వెళ్దాం అంటే రావట్లేదు. ఇక్కడేదో ఊర్లో ఆయన బాగుంది అంటున్నారు. ఒకసారి ఈ రోజు మళ్ళొకసారి ఒప్పించి చూడరాదు వదినా. చూడాలి పప్పి. సంధ్య నుంచి వెళ్తాందిరా నన్ను. ఇప్పుడే అన్నది మళ్ళీ వెళ్తానంటున్నావు. ఒకదానికి ఏమైతే ఇంకోటి కావాలి అయితేనే గట్టిగా ఉంటుంది మంచిగా. మరి ఉండొద్దా అన్న లేకపోతే వాడు వచ్చింది కదా వాడు. వాడిని ఫోన్ చేయి. ఇంటికి పోతే మేము భోజనతోటి నాకు తలకాయ నొప్పి ఉంటుంది. ఇంకోటి అయితేనే గట్టిగా ఉంటుంది. రోజు అన్న అడుక్కుంటావా? రోజు పెడితే అన్నాడు మనకు పేమెంట్ పైసా కొట్టాలి వాడే. నేను ఎక్కువైంది అనుకుంటున్నావు నాకు? నీకెందుకు ఎక్కువైతుంది అన్న? ఎక్కువేం కాదు నాకు. ఎంత తాగిన స్టాండర్డ్ ఉంటుంది. నేను మళ్ళా నువ్వు నవ్వుతున్నావు. నాకు ఎక్కువైంది అనుకుంటున్నాను. ఎందుకు ఇంట్లోకి ఇప్పుడు? ఇంట్లో పోతే ఎడిపోతావు? వద్దు నువ్వు లేదు మీ వదిలే చూస్తే తిడుతుంది. అది ఇజ్జత్ పోతుంది. నువ్వు నిమ్మలంగా నేను కరెక్ట్ ఉంటా. రమ్యా ఎట్రా? రమ్యా రమ్యా రావే. అరుస్తున్నాడు భయ్యుడు. ఊళ్ళో ఇద్దరు పోతాను. చదువుకున్న పోరాటం తిరగబడుతుంది. పూరంతో తిరుగుతా, ముసలంతో తిరుగుతా. నీకేంది? ఎవరితో ఎవరు నవ్వుతాడు? మా అంకేం పని? ఏం పని చేయకపోయినా ఊరు గుండెలో పెట్టుకుంటది నన్ను. ఊరు గుండెలో పెట్టుకుంటాను కాదంటలేదు. బతుకుదాం మనం. పోదాం. ఎటు పోతావు? పట్నం పోయి బతుకుదాం. చెప్తే వినబడతలేదా నేను నీకు? ఎందుకు వరాను మరి? ఒకటే నా ఒరుడే కనబడుతుంది. పండాడు సపడేక నోరు మూసుకొని. నోరు పెంచుతున్నావు బాగా. ఏముంది ఏడవకుండా మన బతుకి. అన్న ఏముందన్నా? రోజు ఇదే ఉంది. ఏది నేను అడ్డగడ కనవాడు సాయన ఎందుకు కొంపదీసి చెప్పు తిరుగుడు ఎక్కడ చూస్తా అట్లా వచ్చే మాట్లాడుతా అంటే మరి ఎందుకు ఎడతాను చెప్పి ఎప్పుడు నేర్చిందా మా చెల్లె? దానికడ పని లేదు. బంగారు లాంటి పిల్లలు ఉన్నారు, లక్ష్మీదేవి లాంటి భార్య ఉన్నది. ఏంది నీకు అసలు? పట్నం పోదామంటే పిల్లలు ఉన్నారు కదా, పని చేసుకున్నాం కూర్చున్నాం అంటున్నా. మరి ఏంది వెళ్ళొచ్చు కదా? ఏమైంది? ఏ ఊరు ఉంటావు? ఈ ఊళ్ళే పట్నం పెద్ద ఉంటుంది బా. పట్నం ఏం చేస్తావు? పని చేసుకొని బతకొచ్చు కదా. పిల్లల కోసం అన్నది ముఖం చూడొచ్చు కదా. పోతే తప్పే ఉన్నది. అట్లా పోయిరా. నీకు ఉపాసం ఉన్నప్పుడు మళ్ళీ రావచ్చు. నేను ఇవ్వడానికి వద్దంట నా ఊళ్ళే పోతే అప్పుడప్పుడు పోయి అటే ఉన్నామంటారా?
ఆ? సరే దేవా, పోతా. ఇక్కడ కొంచెం ఆలోచించు. నువ్వు ఇదంతా కాదు, నీ మంచి కోసమే చెప్తాను. ఎవరు చెప్పినా నీ మంచి కోసమే చెప్తారు. నేను గా పిల్లల ముఖం చూశానే నేను పోయి కొన్ని రోజులు బతుకు, పైసలు వేసుకొని రా. సరే సరే ఆ? నేను చెప్పిన చెల్లె వింటాడు. నీకు కొంచెం పని ఉన్నది, పోయి వస్తా. ఏడవా కావాలా ఇట్రా, ఒకటే ఊరుగా ఎవరెవరు ఇప్పుడు పెడతాను ఒకటే ఏడుచుడు. అయ్యా ఏ ఎందుకు ఎవరితోనే ఒకటే ఏడుచుడు? నువ్వు చెప్పినట్టు వింటున్నావా ఏమన్నా? ఏం చెప్తారు ఇంకా? ఏడవకు. మరి పోదాంపా ఏడికి? పట్నం మీద బతుకుదాం. సరే పోదంతే. నీకు నచ్చకపోతే వద్దాం. సరే పోదంతే. ఏడవకు, మళ్ళా పోదామని చెప్పినా కదా, ఊకో. ఏడవకు. అరే సరే పోదంతే. వాడు మొన్న హర్షగాన్ దోస్తు వచ్చావు కదా, వాడు రమ్మన్నాడు కదా, చూద్దాం ఏదో పని చేద్దాంతే. సరే ఏడవకు. అరే పోదామని చెప్పినా కదా, ఇంకేంది, ఊకో. మంచి రోజు చూసుకొని పోదాం. సరే హర్షాన్ కన్నా ఫోన్ చేద్దాం. హలో అన్నా. హర్ష అన్నా నేను పట్నం పోదాం అనుకుంటున్నారా? ఏ ఊకో అన్న, నువ్వు వాడు ఏంది వద్దానా? లేదు హర్ష, పోవాలి. మీ దోస్తు ఎవరో పని ఉన్నదన్నాడు కదా. ఉన్నాడు కానీ అందరూ ఎవరెవరో పోతాంటే చూసినా కానీ నువ్వు పట్నం పోడిందన్నా. పోతా హర్ష, కనుక్కో. నేను పని ఉన్నదంటే వెళ్ళిపోతా. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని ఫోన్ చేయి నాకు మళ్ళా. సరే కనుక్కొని ఫోన్ చేస్తాను. ఎంతసేపు చూడాలరా, ఇంకా ఫోన్ చేస్తాడు చేస్తలేడు. అన్నా హర్ష అయితే మా వానికి ఫోన్ చేసిన. డిగ్రీ అయింది కదా అన్న? డిగ్రీ ఉంది. అయితే మా వాడిని తెలిసిన వాళ్ళ సార్ దగ్గర డిగ్రీ అయిన వాళ్ళకి జాబులు ఉన్నాయట. నువ్వు పోతే వాడు చూస్తా అన్నాడు. సరే 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 అన్న, మరి మంచిగా పో. ఓకే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. రమ్య ఇదేమ్మా. కృష్ణవయ్య ఇన్ని రోజులు ఇట్లా ఖాళీగా తిరిగి పోదాం అంటే తినకపోతుంది. దేనికైనా టైం వస్తుంది. ఇప్పుడు చూడు, ఇద్దరం చెరొక పని చేసుకున్న వరకు 4 రూపాయలు కనబడతాను. సరే ఇన్ని రోజులు అంటే తిరుగుతుంది కానీ పని దాని విలువ తెలితే కదా, పని చేస్తుంటే కదా తెలిసేది దాని విలువ అనేది. ఇప్పుడు చూడు, ఏదైనా ఊర్ల పంట పోతా కూడా మంచిగా విలువ ఇస్తున్నారు. సరే ఉంటుంది కానీ డ్యూటీ టైం అవుతుంది, బాక్స్ పెట్టుకో. సరే సరే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హలో. అరే ఎక్కడన్నావురా? మామా చిన్న ఆఫీస్లో ఉన్నా మామా. ఏంద్రా ఫోన్ కూడా చేస్తావు హైదరాబాద్? ఏముంది మామా, కొంచెం బిజీ. ఏం బిజీరా బాబు, అందరిని పట్టించుకొని అంత బిజీ అయిపోయినావురా? ఏముంది మామా, మొన్నే జాబ్లో జాయిన్ అయినా కదా, ఆ మాత్రం ఉంటుంది కొంచెం. అంతేగా. మరి రేపు నిమజ్జనం ఇంతవరకు ఊళ్ళో కనబడతలేదురా, ఇంకా డ్యూటీలో పెట్టుకున్నావు? లేదు మామా, లీవ్ దొరకదు, కొంచెం ఎట్లయినా చూడాలి. ఏందిరా నువ్వేనా అయితే అనేది? తాగి ఎట్లా చేస్తాం, రద్ద చేస్తాం కాదురా, నువ్వు లేదేంటరా? లేదు రాలేదు మామా, కొంచెం బిజీ ఉన్నది, వర్క్ ఉంది నాకు ఆఫీస్ది. చాలా మారిపోయినవరా బాబు. కొంచెం ఉంటుంది మామా, అట్లే ఏం చేద్దాం. సరే కొంచెం లేదు రావట్లేదు మామా, నేను కొంచెం బిజీ ఉన్నా, మళ్ళీ చేస్తా మామా. ఓకే బాయ్. ఆయన వచ్చే టైం కూడా అవుతుంది. ఇక పిల్లలు కూడా ట్యూషన్కి వస్తారు, అన్నీ చదువుకొని పెట్టుకుంటే పని అయిపోతుంది. ఇంకా చిల్డ్రన్స్, ఆఫ్టర్ ఏ బాత్ రైమ్ చెప్పుకుందామా? ఆఫ్టర్ ఏ బాత్ అండ్ ట్రై to whip myself till I am dry. Ritvika, stand up. Come here. Chappu. After a bath, I try. After a bath, I try. To whip myself.
till I'm dry. Tejasvi, stand. Come here. Johnny, इसका कुछ. Johnny, yes, Papa. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Eating sugar. Navyasri, stand up. Come here. Dark brown. Dark brown is the liver, golden is the Sand. Okay, good. Go. Sit. ఓకే ఈరోజు ట్యూషన్ అయిపోయింది, ఇంకా వెళ్ళండి. Okay, teacher. జీతం పడితే చాలు, ఫోన్లో వస్తాం. ఏం మామ జీతం పడ్డది, పడ్డానికి ఫోన్లో వస్తాం. పోదాం సాయంత్రం దావత్, మంచిగా దావత్ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది, మనం చేద్దాం. మనం ఆపుదాం. మనోడు వస్తున్నాడు. మామ వచ్చిండు. ఏంది మామ ఇంత లేట్ అయింది? ఈ సాయంత్రం కూడా ఇంత లేట్గా వస్తే ఎట్లా మామ? జీతాలు పడ్డాయి అయినా కూడా ఇంత లేట్గా వస్తే ఎట్లా మామ? నువ్వు బస్ దా మామ, పోదాం వైన్స్ కి. సరే మామ, నేను రాలేను. అదంతా అప్పుడండి. పైసల గురించి భయపడుతున్నావా? ఏ లేదు, డబ్బుల గురించి అని కాదు కానీ నేను పెడతాను. లేదు, నాకు పని ఉంది మామ ఇక్కడ. ఇట్లా మామ పోదాం దా. బార్కి వెళ్ళిపోతాం కదా. ఏ లేదు, కొంచెం పని ఉంది మామ ఇంత కదా, వెళ్తా. అరే మామ, ఎట్లా మామ ఇట్లయితే? మామ అసలు నాకు అర్థం కాదు, లోకం మీద ఈయన ఒక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతుండు. అట్లే చేస్తున్నాడు మామ, ఎప్పుడు ప్రతిసారి అట్లే చేస్తున్నాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. చిన్న పద, లోపలికి వస్తున్నప్పుడు. చిన్ను, అమ్మ ఎదురానా? మమ్మీ లోపల ఉంది. సరే పిలుచుకురాపా. స్నానం చేసి వస్తా, కొంచెం టైర్డ్గా ఉంది. సరే, కూర ఏమండినా? సరే, స్నానం చేసి వచ్చి తిందాం ఇంకా. సరే. మన దేశంలో ప్రతి భార్య తన భర్త సంపాదిస్తూ నలుగురిలో విలువగా బ్రతకాలనుకుంటుంది. కానీ ఆ నలుగురిలో తన భర్త విలువ లేకుండా బ్రతకాలని ఏ భార్య కోరుకోదు. అంతేగాని భర్త పని చేస్తేనే భార్య విలువనిస్తుంది అనుకోవద్దు. తన భర్త గౌరవమే తన గౌరవంగా ప్రతి భార్య అనుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.